దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం క్యూటీ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి. సమయానుకూలంగా నేను మీ నిమిత్తము కొన్ని వచనాలు చదివి వినిపిస్తాను. మొదటి 7 వచనాలు మీరు యథావిధిగా పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యుద్ధ నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యుద్ధ కూడుకొనుటను బట్టియు మిమ్మల్ని వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దానంతటినీ ఎదిరించుచు దానికంతటి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనక ఏ విధముగానైనాను ఎవడునూ మిమ్మల్ని మోసపరచనీయకుడి. నేను ఇంకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వారిని అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇదివరకు అడ్డగించువాడు మధ్య నుండి తీసివేయబడకు వరకే అడ్డగించును. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించును గాక. ప్రియులారా, నేటి ధ్యాన సమయానికి ముందుగా చదివినటువంటి లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము కదిలించబడవద్దు లేదా బెదిరించబడవద్దు లేదా భయపడవద్దు. డు నాట్ బి షేకెన్ ఆర్ అఫ్రైడ్ అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 2వ రాకడ విషయంలో జరిగేటువంటి ఒక తప్పుడు బోధనల గురించి తెస్సలోనిక సంఘానికి ప్రభువులు హెచ్చరిక చేస్తూ వారిని గందరగోళ పరిస్థితుల నుంచి లేక భయాందోళనకరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడమని వారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి మాటలు విన్నప్పుడు మీరు చంచల మనస్కులు కాకుండా వద్దని, అలాగే వాక్యాన్ని జాగ్రత్తగా గట్టిగా పట్టుకోవాలని పౌలు వారికి ఆదేశిస్తున్నాడు. ప్రభు దినం ఇంకా రాలేదని వాక్యానుసారంగా ఆయన వారికి గట్టిగా హామీ కూడా ఇచ్చాడు. ఆ రోజు ముందు తను తాను హెచ్చించుకొని తానే దేవుడిని చెప్పుకునేటువంటి ఒక దుర్మార్గుడు లేక నాశన పాత్రుడు కనిపిస్తాడని ఆయన వివరించుకుంటూ వెళ్ళాడు. కాబట్టి ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయన అనుసరించేటువంటి వారందరూ తీర్పుకు లోనైనటువంటి పరిస్థితి మనకు కనబడినప్పటికీ ఎన్నుకోబడిన పరిశుద్ధులు ఎప్పుడూ మోసపోరని పౌలు నమ్మకంగా ఉన్నాడు. కనుక నేటి ధ్యాన భాగంలో నుండి ప్రియులారా, ఈ మాటలు వింటుండగా దేవుడు ఎవరో మనం జాగ్రత్తగా ఈ మాటల నుంచి కొన్ని సంగతులు గమనించవలసిన వారమై ఉన్నాం. సువార్తను విశ్వసించే వారిని దేవుడు శాశ్వతంగా ఆయన జాగ్రత్తగా చూసుకుంటాడు, జాగ్రత్త పరుస్తాడు. కనుక అనవసరమైనటువంటి మాటలు విని ఆందోళన పడవద్దని, భయపడవద్దని పౌలు ఆనాటి తెస్సలోనిక సంఘాన్ని ఆయన కోరుతూ తన 2వ పత్రికను రాసినట్టుగా ఈ భాగములు గమనిస్తున్నాం. కనుక నేటి ధ్యాన భాగములు పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 2వ రాకడ విషయంలో ఆందోళన పడుతున్నారా? ఆందోళన పడవద్దని దేవుని సేవకుడైన పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రోజు తెస్సలోనిక సంఘాన్ని హెచ్చరించాడు. ఈరోజు కూడా ప్రియులారా, నేటి మన సంఘాలను కూడా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు తన వాక్యం ద్వారా. ఈరోజు కూడా దేవుడు నమ్మదగిన దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియులారా, మనం జాగ్రత్తగా వాక్యాన్ని చూడవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి దేవుని సంఘంలో ఉన్నటువంటి కష్ట సమయాల్లో కూడా నమ్మకంగా ఉన్నటువంటి వారిని ఉద్దేశిస్తూ పౌలు రాస్తున్నాడు. సత్యం ప్రకారం జీవించే వారికి దేవుడు తప్పకుండా తన ఓదార్పునిస్తాడని, మంచి పనులు మంచి మాటలతో స్థిరంగా కొనసాగినప్పుడు
వారు శాశ్వతములో మహిమాన్వితమైనటువంటి క్రీస్తు పోలికలకు అనుగుణంగా ఉంటారని పౌలు గారు వారిని గురించి జ్ఞాపకం చేస్తుంటాడు. ప్రియులారా, ఈ జీవితంలోని సత్యాన్ని అనుసరించడం మనకు సవాలుగా మారవచ్చేమో, కానీ అది మాత్రమే మనకు శాశ్వతమైన ఆనందాన్ని చేకూరుస్తుంది. ఈ రోజున ఆనందం కొరకై యవనస్తులు ఆరాటపడుతూ ఇటువంటి పరిగెడుతున్నారు. తాత్కాలికమైన ఆనందం కొరకు ఎన్నో ప్రయోగాలు చేస్తున్న ప్రియులారా, కానీ చివరికి నిరాశ వారికి మిగులుతుంది. ప్రియులారా, నిజమైన ఆనందానికి మూలం రక్షణ. కనుక రక్షణ ఆనందాన్ని కలిగి ఉండుట అదే నిత్యానందం, అదే సత్యానందం, అదే పరమానందం. ప్రియులారా, కనుక రక్షణ పొందిన వారికి మాత్రమే ఆ భాగ్యం. అది మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ప్రియులారా, ఈరోజు తన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, సత్యాన్ని వ్యతిరేకించేటువంటి లేక సంఘాన్ని గందరగోళ పరిస్థితి కలిగించేటువంటి వారు ఎంతోమంది ఉంటారు. పౌలు అందుకే అన్నాడు, మీరు వారి విషయమై ఎప్పుడు సహించవద్దు. అలాగే అలాంటి సాతాను ఏజెంట్లను ఒప్పించే మాటలతో, తప్పుడు మాటలు వాదనలతో చేసేటువంటి వారిని దూరపరచాలి, లేక వారికి దూరంగా ఉండాలి. వారు మోసం చేసేటువంటి వారు కాబట్టి అనేక మంది ఇలాంటి వారిని నిజంగా మంచిగా నడుచుకునేటువంటి వారిని నాశన వైపు నడిపించేటువంటి మార్గంలో వీరు ఉంటారు. తస్మా జాగ్రత్త అంటూ పౌలు ఆనాడు హెచ్చరిక చేసేట ప్రియులారా, ఆ హెచ్చరిక ఈనాడు కూడా మనకు వర్తిస్తుందని నేటి పాఠ్యభాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. అయితే ఈరోజు పాఠ్యభాగం ద్వారా మన జీవితానికి తీసుకోవాల్సినటువంటి ఒక అన్వయింపుగా, ప్రభు బోధను గట్టిగా పట్టుకొని ఉంటే తప్పకుండా తప్పుడు సిద్ధాంతాన్ని గుర్తించగలుగుతాం, దాన్ని వ్యతిరేకించగలుగుతాం. ఈరోజు వాక్యాన్ని సరిగా ఎరగకనే, వాక్యం సరిగా బోధ చేయడం వెనకనే ప్రియులారా సంఘం నష్టపోతుందని మనం చెప్పక తప్పదు ప్రియులారా. కనుక నేటి ధ్యాన భాగంలో పాలు పొందుతున్న ప్రియ సహోదరుడా, అబద్ధాన్ని త్వరగా గుర్తించడానికి ఏకైక మార్గం సత్య మార్గాన్ని సరిగా ఎరగడమే. కనుక దేవుని వాక్య సంబంధమైన బోధ లేని కారణం చేత అనేక మంది అబద్ధ బోధలో పడి మోసపోతున్నారు. కనుక అబద్ధం ఎప్పుడైనా అస్థిరమైనదే, సత్యం ఎప్పుడైనా స్థిరమైనటువంటిదే. స్థిరమైనటువంటి బోధను క్రీస్తులో విని రక్షణ పొందడానికి కొరకే ప్రభు మనల్ని నిలబెట్టాడు తప్ప నాశన పాలవటకు నిలబెట్టలేదని నేటి వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతుంది ప్రియులారా. కనుక రండి, ప్రభు సన్నిధానంలో ఒక ప్రార్థన మనం చేసుకుందాం. ప్రభు కృప మనతో ఉండలాగున అనేకమైనటువంటి అచంచలమైన మాటల చేత, ప్రభు రాకట అప్పుడే వచ్చినట్టుగా చెప్పేటువంటి బోధల చేత కలవరపడకుండా ధైర్యంగా నిలబడే కృపనివ్వాలని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ రాకడ, మీరు తిరిగి రావడం పైన మా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని ఉండడానికి మాకు సహాయం చేయండి. మీ ధర్మబద్ధమైనటువంటి తీర్పుపై విశ్వాసం ఉంచినప్పుడు మమ్మల్ని మేము సత్యవాక్యంతో సరిగా నిర్ధారణ చేసుకుంటామని ఆశిస్తున్నాం ప్రభు. ఇంకా మీ సత్యవాక్యం మా జీవితంలో స్థిరపరిచి సాక్షిగా నిలబెట్టమని, అబద్ధ బోధ నుండి, అబద్ధ ఆలోచన నుంచి దూరపరచమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మనను ఆదరిస్తూ ఉండగా, అనుదినము ఆత్మ సంబంధమైన మేలు పొందుతున్నటువంటి వారు నిజముగా ఈనాటి ఈ యేసుతో ఏకాంత సమయం అనే కార్యక్రమం ద్వారా మీరు మేలు పొందినట్లయితే ప్రియులారా, మీ అనుభూతులు అనేకులతో పంచుకొని వారి విశ్వాసాన్ని బలపరచవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు కదలక స్థిరమైనటువంటి సియోను కొండ వల్ల ఉంటారనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. తప్పుడు బోధల చేత ఇటు అటు కదిలించబడక, కలవరపడక ధైర్యంగా నిలబడే కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి తన నామ ఘనత కొరకు, తన రాజ్య స్థాపన కొరకు మనందరిని నిలబెట్టి నడిపించి వాడుకున్నాడు గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.